హలో మామ, మనకి క్రికెట్లో ఏదైనా సరే ఒక ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే అందరం కూడా వాళ్ళ మీద పడిపోతాం. అరే ఈ ప్లేయర్ని ఎందుకు తీసుకున్నారు, ఆ ప్లేయర్ని ఎందుకు తీసుకున్నారా అని చెప్పేసి. సో మరి ఇటువంటి వ్యాఖ్యలు ఏదైనా సరే ఒక గల్లీ ప్లేయర్ ఎలా అన్నా కానీ, లేదంటే అసలు క్రికెట్ తెలియని వాళ్ళు అంటే ఒక అర్థం. ఎందుకంటే వాళ్ళకి తెలియదులే, సో మరి వాళ్ళకి తెలియని వాళ్ళు అంతే మాట్లాడతారులే అని చెప్పేసి పక్కన పడేయచ్చు. కానీ క్రికెట్లో కొన్ని సంవత్సరాలు అసలు క్రికెట్నే ఏలి, దాని తర్వాత క్రికెట్లోనే ఒక టాప్ బ్యాట్స్మెన్ అని పేరు పొందిన వాళ్ళు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. అసలు ఏం జరిగిందంటే మ్యాటరు, మీకు రోహిత్ శర్మ విషయంలో మీరు ఆల్రెడీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుంటారు. ఫస్ట్ టెస్ట్కి రోహిత్ శర్మ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఫస్ట్ టెస్ట్ ఆడలేదు. దాని తర్వాత సిడ్నీ టెస్ట్లో కూడా ఆడలేదు. ఎందుకు? తన ఫామ్ సరిగ్గా లేదని చెప్పేసి. సో దాంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి రోహిత్ శర్మ నేను ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నా అని చెప్పేసి తనందరికీ తనే కోచ్ దగ్గరికి, సెలెక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మరీ ఆ టెస్ట్ ఆడలేదు. సో ఎందుకంటే ఆ టెస్ట్ మన వాళ్ళకి ఇంపార్టెంట్. ఒకవేళ రోహిత్ శర్మ ఆడాడంటే ఫామ్లో లేడు, బట్టన్ అవుతాడేమో టీంకి అని చెప్పేసి తన కెప్టెన్సీ కూడా పక్కన పెట్టేసి సో తను కూడా పక్కకి వెళ్ళిపోయాడు. సో అయితే దాని గురించి మనకి రీసెంట్గా సునీల్ గవాస్కర్, సో మరి సునీల్ గవాస్కర్ మాట్లాడటం జరిగింది. నువ్వు టెస్ట్ మ్యాచ్, ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఆడలేనప్పుడు నువ్వు కెప్టెన్సీ కూడా వదిలేసి వేరే ప్లేయర్కి వెళ్ళిపో, నువ్వు టెస్ట్లో ఆడాల్సిన అవసరం లేదు. సో నువ్వు సరైన ఫామ్లో లేనప్పుడు నీకు ఎందుకు, నువ్వు కెప్టెన్గా ఉండటం ఎందుకు, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సో దాని తర్వాత కొన్ని కామెంట్స్ తన ఫామ్ మీద కూడా, తన ప్రజెంట్ ఉన్న ఫామ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే వీటన్నిటి మీద తనకి రోహిత్ శర్మకి ఇటువంటి సీనియర్సే ఇటువంటి మాట్లాడుతున్నారని చెప్పేసి బీసీసీఐకి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. సో ఇలాగ నా మీద వీళ్ళు ఇలా మాట్లాడడం వల్ల నాకు ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. సో వీళ్ళ గురించి మీరు ఏదైనా సరే మరి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి సునీల్ గవాస్కర్ మీద కొన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అయితే ఇవన్నీ బీసీఐ కూడా కొంచెం కఠినంగానే తీసుకుంది. సో దాని తర్వాత రీసెంట్గా మనకి బీసీఐ కొన్ని రూల్స్ పాస్ చేసింది. అదేంటి, మనకి ప్రతి ప్లేయర్ కూడా రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే, సో డొమెస్టిక్ సీజన్లో వెళ్ళి మీరు ఆడాల్సిందే, ఖాళీగా ఉండడానికి లేదు అని చెప్పేసి కూడా బీసీఐ రూల్స్ పాస్ చేసింది. అయితే ఈ రూల్స్ పాస్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి మన వాళ్ళు ఆడుతున్నారు. ఇది రోహిత్ శర్మ, దాని తర్వాత జైస్వాల్, పంత్, గిల్లు, సో వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు. దాంతోపాటు మనకి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ కొంచెం ఇంజూరీ ఉంటే మేము ఆడలేమని చెప్పేసి ఆడతలేదు. సో అయితే మరి ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ, దాని తర్వాత జైస్వాల్ వీళ్ళిద్దరూ కూడా కొంచెం ఫెయిల్ అయ్యారు. మొన్న చూసుకుంటే ఫస్ట్ దాంట్లో చూసుకుంటే సింగిల్ డిజిట్, ఫస్ట్ ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్ అవుట్ అయ్యారు ఇద్దరు కూడా. సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఒకళ్ళు 25, ఒకళ్ళు 26 రన్స్ కొట్టారు. అయితే దాని గురించి కూడా సునీల్ గవాస్కర్ కామెంట్ చేయడం జరిగింది. అసలు ఏమన్నాడంటే, వీళ్ళు సరిగ్గా హార్ట్ పెట్టి ఆడలేదు, ఆడాలనే ఆడలేదు, సో అందుకని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేశాడు. సో అక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అప్పుడు కామెంట్ చేసి మళ్ళీ ఎక్కడ కామెంట్ చేస్తే సో అది ఖచ్చితంగా వీళ్ళ టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది మనకైతే. సో దాని తర్వాత ఇటువైపు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మీద కూడా సో వీళ్ళిద్దరూ మరి ఇంజురీ అయిందని చెప్తున్నారు. ఇంజురీ అయిందంటే మరి మీరు ఇవి ఎన్సీఏలో ఉండాలి కదా, మరి ఎన్సీఏలో ఉండకుండా మరి మధ్యలో ఎందుకున్నారు మీరు? సో ఎన్సీఏలోకి వెళ్ళి మీరు అక్కడ కొంచెం చికిత్స తీసుకోవాలి కదా, సో మరి మీరు ఎందుకు ఎన్సీఏలో లేరు అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడాడు. సో మరి దీని గురించి అయితే మరి మాట్లాడాలంటే మరి సునీల్ గవాస్కర్ ఇలాగ ఏది మనకి జరిగింది, న్యూజిలాండ్ మీద సిరీస్ ఓడిపోయాం, దాని తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడిపోయాం అంతే, అంతకుమించి ఏం జరగలేదు. సో దాంతోపాటు మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళలేదు అంతే. సో అంతకుముందు చూసుకుంటే టీ20 వరల్డ్ కప్ గెలిచాం, అంతకుముందు ఓడి వరల్డ్ కప్లో కూడా మన వాళ్ళు ఫైనల్ వరకు వెళ్ళారు. సో మరి అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇదే రోహిత్ శర్మ సో మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి మళ్ళీ అతను టార్గెట్ చేయడం అనేది, దాని తర్వాత మిగతా టీం ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేసి ఇలా మాట్లాడతాం అనేది సో నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఇదే సునీల్ గవాస్కర్ని చూసుకుంటే 1983 ఓడి వరల్డ్ కప్ మీరు చూసుంటారు. అప్పుడు సునీల్ గవాస్కర్ మీదే అందరూ హోప్స్ ఉన్నాయి. సో సునీల్ గవాస్కర్ ఉంటే మ్యాచ్ అయిపోయిద్దిరా, ఖచ్చితంగా మనకి విజయం వచ్చేసిద్ది, మనం అంటే అప్పుడు ఉన్న హోప్ అది. సునీల్ గవాస్కర్ మనకల్లే మంచి బ్యాట్స్మెన్, స్కోర్ కొడతాడు అనుకున్నారు. కానీ అప్పుడు సునీల్ గవాస్కర్ చూసుకుంటే ఫామ్ దారుణంగా ఉంది. సో ఆ వరల్డ్ కప్ మీరు ఒకసారి చూస్తే సో అక్కడ సరైన ఫామ్లో కూడా లేడు. అందుకని చెప్పేసి తను తీసి పక్కన పెట్టారంటే సో లేదు, ఎందుకంటే ఫామ్ అనేది టెంపరీ అది. సో ఈరోజు మంచిగా ఆడవచ్చు, దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ సిరీస్లో ఆడకపోవచ్చు, సో అది చెప్పలేం. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో మరి
రోహిత్ శర్మ సరైన ఫామ్లో లేడు అని చెప్పేసి అతన్ని టార్గెట్ చేయడం, దాని తర్వాత మరి ఇప్పుడు మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా తీసుకెళ్ళలేదు అని చెప్పేసి మళ్ళీ తనని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మనకి ఆల్రెడీ T20 వరల్డ్ కప్ గెలిపించాడు ధోని తర్వాత, దాని తర్వాత వరల్డ్ కప్లో కూడా జస్ట్ మిస్ అయింది, అప్పుడు కూడా ఫైనల్కి తీసుకెళ్ళాడు. సో మరి ఇటువంటి ఒక కెప్టెన్ని ఇలా టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదేమో నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఎంత సాధించిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఎవరైనా సరే. సో క్రికెట్లో ప్రతిరోజు గెలిపే రావాలంటే కష్టం. సో ప్రతిరోజు గెలిపే రాదు, ప్రతిరోజు మరి మనం ఓడిపోవడం జరగదు. సో రెండు ఉంటాయి. సో మరి అందుకని చెప్పేసి ప్లేయర్స్ని టార్గెట్ చేసి కెప్టెన్సీ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, దాని తర్వాత మీరు రంజీలో ఎందుకు ఆడట్లేదు అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సో ఇంజూరీ అయితే ఎవరైనా ఎందుకు ఆడతారు? సో ఇంజురీస్ మరి NCAలోకి వెళ్ళి చికిత్స పొందే అంత ఇంజురీస్ కాదేమో. సో మరి దీని గురించి అయితే ఆలోచించాలా ఎవరైనా సరే. మరి ప్లేయర్స్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ 2-3 ర్యాంకింగ్స్లో మన వాళ్ళు నిలబడుతున్నారంటే దానికి వీళ్ళందరూ కష్టమే. సో మరి అంత కష్టపడే వాళ్ళని కూడా మరి ఇలా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.